నా పేరు రేపాక ఫణిధర్. 2024-25 చంద్రమానం వలన శ్రీ క్రోధినామ సంవత్సర ప్రభవాది 60 సంవత్సరములో శ్రీ క్రోధినామ సంవత్సరము 38వ సంవత్సరము. శ్రీ క్రోధినామ సంవత్సరంలో 20 శుభులు 7 పాపులు నవనాయకులు అగుటి వలన 2 తులములు వర్షము 1 తులము వాయువు కలుగును. అందులో సముద్రము యందు 9 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 2 భాగములు వర్షించును. సామాన్య వర్షములు కురియును. ఎరుపు పసుపు పంటలు మరియు పుష్పములు సమృద్ధిగా పండును. ఎరుపు మెట్ట భూములు పంటలు బాగా ఫలించును. కర్మాగారాల యందు ప్రమాదములు అధికముగా జరుగును. తూర్పు ఉత్తర ప్రాంతముల యందు ప్రకృతి విపత్తులు జరుగును. వాతావరణ మార్పులచే అంటువ్యాధులు ప్రబలును. చేతి వృత్తుల వారికి కష్టకాలం. తిరుగుబాటుదారులను ప్రభుత్వము అణచివేయును. పర్వతములు భూములు అడవులు రక్షణకు ప్రభుత్వము కఠిన చర్యలు చేపట్టును. దక్షిణ ప్రాంతమునందు రాజకీయ సంక్షోభములు ఎదుర్కొందురు. సరిహద్దు వివాదములు అధికముగా ఉండును. యుద్ధ వాతావరణముగా ఉండును. పాలకులలో చీలికలు ఏర్పడి ఘర్షణ వాతావరణం ఏర్పడును. ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను. పాడి పరిశ్రమ సామాన్యంగా ఉండును. క్రీడారంగం విద్యారంగం మరియు వైద్య రంగములు సామాన్యముగా ఉండును. ఆర్థిక సమస్యలు అధికముగా ఉండును. మేషరాశి. మేషరాశి ఫలితములు: ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30-4-2024 వరకు జన్మము యందు సువర్ణమూర్తి 1-5-2024 నుండి సంవత్సరం అంతయు ద్వితీయము యందు తామరమూర్తి శని సంవత్సరం అంతయు ఏకాదశి యందు లోహమూర్తి రాహుకేతువులు సంవత్సరం అంతా వ్యయ షష్టమము యందు రచితమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశివారికి అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరి సంతోషంగా ఉండెదరు. గృహమునందు శుభకార్యములు జరుగును. మాట పట్టింపుల వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొని రావచ్చును. ప్రయాణాలందు ప్రత్యేక జాగ్రత్తలు పాటించవలెను. వృత్తి వ్యాపారములందు లాభదాయకముగా ఉండును. సంతానరీత్యా సమస్యలు ఎదురైనప్పటికీ అడ్డంకులను అధిగమించి ముందుకు సాగెదరు. వృత్తి వ్యాపారాలందు తృప్తికరముగా ఉండును. అధిక మొత్తములో పెట్టుబడులు పెట్టుటకు అనుకూల సమయం కాదు. మాతృవర్గ బంధుమిత్రులతో అకార కలహములు మాట పట్టింపులు కలుగుతాయి. ఉద్యోగము చేయువారుకు పై అధికారులు ఒత్తిడి అధికముగా ఉండును. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యవసాయదారులకు మొదటి పంట సామాన్యంగా ఉండును. రెండో పంట లాభదాయకంగా ఉండును. కళాకారులకు శ్రమకు తగిన ఫలితము లభించును. రాజకీయ నాయకులకు గడ్డుకాలముగా ఉండును. యంత్ర పరిశ్రమల వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వలన అభివృద్ధిదాయకంగా ఉండును. భగవద్ధ్యానం మేలు చేయును. అశ్విని నక్షత్ర జాతకులు వైడూర్యము, భరణీ నక్షత్ర జాతకులు వజ్రము, కృత్తికా నక్షత్ర జాతకులు కెంపు ఉంగరాల్లో ధరించడం వలన శుభం కలుగును. వీరి అదృష్ట సంఖ్య 9. అదృష్టవారము ఆదివారము, బుధవారము, గురువారములు శుభము. ఈ రాశి వారికి చంద్రశేఖర అష్టక పారాయణ చేయుట వలన ఇబ్బందులు తొలగును. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి ఫలితములు ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8, పూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30-4-2024 వరకు వ్యయమునందు లోహమూర్తి 1-5-2024 నుండి సంవత్సరం అంతయు రజితమూర్తి శని సంవత్సరం అంతయు దశమందు తామరమూర్తి రాహుకేతువులు సంవత్సరము అంతయు
ఏకాదశ నందు పంచమము అందు సువర్ణమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశివారు వివాహాది శుభ కార్యక్రమంలో పాల్గొందురు. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. స్నేహవాత్సల్యం కలిగి ఉందురు. వృత్తి వ్యాపారము చేయువారికి క్రయ విక్రయ నిపుణత్వం ఉంటుంది. తద్వారా ఆర్థికంగా బాగుండును. దేనికి ఇబ్బంది రాదు. వీరికి ఇతరుల యందు నమ్మకం ఉంటుంది. దేహారోగ్యం బాగుండును. ధన సంబంధమైన చికాకులు ఉండవు. కుటుంబం నందు శుభ కార్యక్రమముల నిమిత్తం ఖర్చు ఎక్కువగా ఉంటాయి. కార్యసాధన యందు నేర్పు ఉంటుంది. కష్టతరమైన కార్యక్రమములు అవలీలగా చేయుదురు. మంచి వస్త్రధారణ చేయుదురు. ప్రభుత్వం నుంచి కీర్తిని పొందుతారు. అనుకున్న గృహ మార్పులు ఉండును. మాట్లాడినప్పుడు జాగ్రత్తలు పాటించవలెను. వివాహాది శుభ కార్యక్రమములు జరుగుతాయి. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, సినీ కళాకారులు మొదలగు వారు మంచి సత్ఫలితాలను సాధించెదరు. తొందర నిర్ణయం చేయుట వలన వృత్తి వ్యాపారములందు మందకొడిగా ఉండును. యంత్ర పరిశ్రమ వారికి ప్రతి పని యందు ఆటంకములు, కాలయాపన జరుగుచుండును. పై అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చును. విద్యార్థులకు కష్టకాలముగా ఉండును. కృత్తికా నక్షత్ర జాతకులు కెంపు, రోహిణీ నక్షత్ర జాతకులు ముత్యం, మృగశిర నక్షత్ర జాతకులు పగడం, ఉంగరములో ధరించుట వలన శుభం కలుగును. వీరి అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారము శుక్రవారము, శనివారములు శుభము. ఈ రాశి వారికి విష్ణు సహస్రనామ పఠించుట వలన శుభము చేకూరును. అంతేకాకుండా అన్ని కార్యక్రమాలందు విజయం సాధిస్తారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి ఫలితములు: ఆదాయం 5, వ్యయం 5, పూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు లాభమయందు సువర్ణమూర్తి 1/5/2024 నుండి సంవత్సరం అంతయు వ్యయమునందు లోహమూర్తి శని సంవత్సరం అంతయు నవమమి యందు సువర్ణమూర్తి రాహుకేతువులు సంవత్సరం అంతా దశమ తామరమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశివారికి గతము కంటే మేలుగా ఉంటుంది. అనుకోకుండా ధనాదాయం పెరుగుతుంది. ధన ధాన్య పశు సంపద విస్తారముగా లభిస్తాయి. అయినను అంత అనుకూలముగా ఉండదు. దూర ప్రాంతములు అధికముగా చేయవలసి వచ్చును. వర్తమానం చేయువారు జాగ్రత్తతో వర్తమానం చేసినచో నష్టమును తగ్గించుకోవచ్చును. రుణములు ఇవ్వరాదు. జాయింట్దారులు ఇబ్బందులు కలగజేయుదురు. మాట కోపమును అదుపులో ఉంచుకొని ఎడల ఇబ్బందులు గురి కావచ్చును. క్రీడాకారులకు యోగదాయకముగా ఉండును. చికాకులు సమస్యలు పరిష్కరించబడును. బంధుమిత్రుల నుండి సహాయం లభిస్తుంది. కొంతవరకు అనుకూలమైన వాతావరణముగా ఉండును. ఆదాయ వ్యయములు పెంచుకొనటములో శ్రద్ధ కనబర్చుదురు. గృహములో వివాహాది శుభ కార్యక్రమములు కలిసి వస్తాయి. అనుకూలమైన గృహ మార్పులు చేయవచ్చును. క్రమక్రమంగా మెరుగు సాధిస్తారు. విద్యార్థులు కష్టపడి చదివితే ర్యాంకులు రాగలవు. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు కష్టపడాలి. రైతాంగముకు 2 పంటలు రాణిస్తుంది. యంత్ర పరిశ్రమల వారికి జాయింట్దారులతో విభేదాలు అధికముగా ఉండును. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందురు. అనుకున్న పనులు ఆలస్యముగా నెరవేరును. మృగశిర రాశి నక్షత్ర జాతకులు పగడము, ఆరుద్ర నక్షత్ర జాతకులు గోమేధికము, పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యరాగము ఉంగరములో ధరించుట వలన శుభము కలుగును. వీరి అదృష్ట సంఖ్య 5. అదృష్ట వారము గురువారము, శుక్రవారము శుభము. ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టక పారాయణ చేయుట వలన శుభము కలుగును.
తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఫలితములు: ఆదాయం 14, వ్యయం 2, పూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు దశమము యందు తామరమూర్తి 1/5/2024 నుండి సంవత్సరం అంతయు లాభము యందు తామరమూర్తి శని సంవత్సరం అంతయు అష్టమము యందు రజతమూర్తి రాహుకేతువులు సంవత్సరం అంతా దశమ తృతీయ సువర్ణమూర్తులుగా సంచరించిద్దరు. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించిన కానీ వ్యాధులు నివారించుకోలేరు. వివాహాది శుభ కార్యక్రమములు చేయుదురు. ఇతరుల విషయంలో జోక్యం లేకుండా ఉండుట మేలు జరుగును. దూరాలోచన లేకపోవటం వలన తగిన ప్రతిఫలములు పొందలేరు. ఉద్యోగం చేయువారు పై అధికారులు మన్నలు పొందుదరు. అనుకూల చోటికి బదిలీలు జరుగును. నూతన ప్రయోగములు చేయుట వలన కొంతవరకు నష్టమును తగ్గించుకోగలరు. కళాకారులకు సన్మానములు ప్రశంసలు లభించును. అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. మాట పట్టింపులు కలుగును. జాగ్రత్తగా గమనించవలెను. అందరితో కలుపుగోలుగా ఉండాలి. వృత్తి వ్యాపారములు చేయువారికి లాభములు అంతంత మాత్రముగా ఉండును. భూ గృహ మార్పులు ఉండును. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం లాభదాయకంగా ఉండును. క్రమేణా అభివృద్ధి పుంజుకుందురు. విద్యార్థులకు అధిక శ్రమ చేసిన కానీ విజయం సాధించలేరు. వ్యవసాయదారులకు సామాన్య ఫలితములు కలుగును. క్రీడాకారులకు మంచి యోగకాలముగా ఉండును. గౌరవం పొందుదురు. యంత్ర పరిశ్రమల వారికి లోగడి కన్నా ధనాదాయం బాగుండును. అనుకున్న పనులు సకాలములో నెరవేరును. పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యరాగము, పుష్యమీ నక్షత్ర జాతకులు నీలము, ఆశ్లేష నక్షత్ర జాతకులు పచ్చ ఉంగరములో ధరించుట వలన శుభము కలుగును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. అదృష్టవారము శుక్రవారము, శనివారము, ఆదివారములు శుభము. వీరు గణేష్ అష్టక పారాయణ చేయుట వలన విజయము ఐశ్వర్యము ప్రాప్తించును. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి ఫలితములు: ఆదాయం 2, వ్యయం 14, పూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు నవమయందు రజతమూర్తి 1/5/2024 నుండి సంవత్సరం అంతయు దశమయందు సువర్ణమూర్తి శని సంవత్సరం అంతయు సప్తమయందు లోహమూర్తి రాహుకేతువులు సంవత్సరము అంతా అష్టమ ద్వితీయమయందు తామరమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశి వారికి ప్రజలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగును. భూ గృహ మార్పులు జరుగును. ప్రతి పనికి ఆటంకములు విభేదములు వస్తాయి. అనుకూల ప్రతికూలాలు శుభాలు మిశ్రమముగా ఉంటాయి. ప్రతి పని యందు నిదానముగా సాఫీగా పూర్తి చేస్తారు. ఊహించిన స్థాయిలో కన్నా ధన సంపాదన మరియు ఖర్చు కూడా ఉంటాయి. ఉద్యోగము చేయువారుకు అనుకూల వాతావరణముగా ఉండును. పదోన్నతులు అధికారు మన్ననలు పొందెదరు. క్రీడారంగం వారికి అనుకూల వాతావరణము, సన్మానములు, గౌరవము లభించును. కళాకారులకు ఆర్థికంగా ఉన్నతి సాధించెదరు. రాజకీయ రంగం వారికి యోగదాయకంగా ఉండును. ఆశించిన పదవులు గుర్తింపు లభిస్తాయి. విద్యార్థులకు అధికంగా శ్రమించిన కానీ అనుకున్న ఫలితములు సాధించలేరు. ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేరు. వ్యవసాయదారులకు సామాన్య ఫలితములు ఉండును. ఆర్థికముగా అంతంత మాత్రముగా ఉండును. మాతృవంశ సూతకములు బంధుమిత్రులతో విరోధములు కలుగును. వాహన ప్రయాణములందు ప్రత్యేక శ్రద్ధ వహించవలెను. వైద్యముకు అధికంగా ఖర్చు చేయవలసి రావచ్చును. వృత్తి వ్యాపారములు చేయువారికి ఆర్థికముగా కొన్ని సమస్యలను ఎదుర్కొని రావాల్సి వచ్చును. మకా నక్షత్ర జాతకులు వైడూర్యము, పూర్వభాద్ర, ఉత్తరాషాఢ, శ్రవణ, కృతిక, రోహిణి, మృగశిర, పత్తి, చిత్తా, స్వాతి, విశాఖ, అనుష, మూల, పునర్వసు, వైడూర్యము
పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రము, ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపు ఉంగరములో ధరించడం వలన శుభము కలుగును. వీరి అదృష్ట సంఖ్య 1. అదృష్టవారము ఆదివారము, మంగళవారము, బుధవారములు శుభము. వీరు ఆంజనేయ దండక పారాయణ చేయుట వలన యోగదాయకముగా ఉండును మరియు సమస్యల నుండి తొందరగా ఒడ్డున పడతారు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి ఫలితములు ఆదాయం 5, వ్యయం 5, పూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు అష్టమం యందు లోహమూర్తి 1/5/2024 నుండి సంవత్సరం అంతయు లోహమూర్తి 1/5/2024 నుండి సంవత్సరం అంతయు సప్తమం యందు 30/4/2024 వరకు అష్టమం యందు లోహమూర్తి 1/5/2024 నుండి సంవత్సరం అంతయు నవమం యందు రజితమూర్తి శని సంవత్సరం అంతయు షష్టమం యందు తామరమూర్తి రాహుకేతువులు సంవత్సరం అంతయు సప్తమం యందు జన్మం యందు రజితమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశివారికి స్థానచలనము విదేశీయానము యోగించును. స్తంభించిన పనులు ఆలస్యంగా నెరవేరును. వైద్య సంబంధమైన ఖర్చులు అధికంగా ఉండును. చిరాస్తులు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగం చేయువారికి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అకార విరోధములు కలుగును. పై అధికారుల మెప్పును పొందలేరు. కోర్టు సంబంధ విషయములందు వ్యతిరేక ఫలితముల వలన ఆగ్రహ ఆవేశాలు అధికముగా ఆగును. కుటుంబము నుండి వీడి దూర ప్రాంతములకు వెళ్ళవలసి రావచ్చును. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉండును. కుటుంబ సభ్యుల నిమిత్తం విలువైన వస్తువులు సామాగ్రి సమకూర్చెదరు. వృత్తి వ్యాపారం చేయువారికి ఆశించిన స్థాయిలో లాభమును పొందలేరు. నూతన విధానములు అనుసరించుట వలన నష్టములు కొంతవరకు తగ్గించవచ్చును. రాజకీయ రంగం వారికి సామాన్యంగా ఉండును. అనుకున్న పనులు ఆలస్యంగా జరుగును. దీనికి తోడు కొత్త సమస్యలు ఎదురగును. విద్యార్థులు ఉత్తమ శ్రేణుల్లో విజయం సాధించగలరు. కళాకారులకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం లాభదాయకంగా ఉండును. గౌరవం పెరుగును. క్రీడాకారులకు సామాన్య ఫలితములు కలుగును. యంత్ర పరిశ్రమల వారికి స్వల్ప మార్పులు చెయ్యి రావాల్సి వచ్చును. ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపు, హస్తా నక్షత్ర జాతకులు ముత్యము, చిత్తా నక్షత్ర జాతకులు పగడము ఉంగరములో ధరించడం వలన శుభం కలుగును. వీరి అదృష్ట సంఖ్య 5. అదృష్టవారము ఆదివారము, బుధవారము, గురువారములు శుభం కలుగును. వీరు భ్రమరాంబా అష్టక పారాయణ చేయుట మేలు కలుగును. అంతేకాకుండా విజయం సిద్ధించును. తదుపరి రాశి తులారాశి. ఫలితములు ఆదాయం 2, వ్యయం 8, పూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు సప్తమయందు తామరమూర్తి 1/5/2024 నుండి సంవత్సరం అంతయు అష్టమమయందు లోహమూర్తి శని సంవత్సరం అంతయు పంచమమయందు రజితమూర్తి రాహుకేతువులు సంవత్సరం అంతా షష్టమ దశమ ఎందు లోహమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశి వారికి సామాన్య ఫలితములు ఉండును. మాతృవర్గం వారితో విరోధములు, అనుకున్న పనులు సకాలంలో నెరవేరును. గృహమునందు సంతోషకరమైన వాతావరణముగా ఉండును. సంతాన విషయములో ఆందోళన చెందవలసి ఉండును. దూర ప్రాంతములు బదిలీలు జరుగును. వృత్తి వ్యాపారములు చేయువారికి సామాన్య ఫలితములు ఉండును. గృహమునందు వివాహాది శుభ కార్యక్రమములు జరుగును. వాహన యోగము కలదు. దూర ప్రయాణములు అనుకూలంగా ఉండును. ఆరోగ్య విషయములో ప్రత్యేక శ్రద్ధ వహించవలెను. ఉద్యోగము చేయువారిపై అధికారులు ఆగ్రహం తప్పదు. రాజకీయ రంగం వారికి అనుకూల వాతావరణంగా ఉండును. ఆరోగ్య విషయముల్లో జాగ్రత్తలు పాటించవలెను.
తలిచిన కార్యములు నెరవేరును. వ్యవసాయదారులకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం లాభదాయకంగా ఉండును. ప్రభుత్వం వారి సహాయ సహకారములు లభిస్తాయి. విద్యార్థులకి ఇబ్బందిగా ఉండును. అనుకున్న ఫలితములు సాధించలేరు. క్రీడారంగం వారికి గతం కన్నా మెరుగ్గా ఉండును. గౌరవం పెరుగును. మానసికంగా బాగుండును. కళారంగం వారికి ధనాదాయం పెరుగును. గౌరవ పురస్కారములు లభించును. వాతావరణం అనుకూలంగా ఉండును. యంత్ర పరిశ్రమల వారికి పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎక్కువగును. ధనాదాయం సామాన్యంగా ఉండును. నూతన ప్రయత్నములు నష్టం చేకూర్చును. చిత్తా నక్షత్ర జాతకులు పగడం, స్వాతి నక్షత్ర జాతకులు గోమేధికం, విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగం ఉంగరంలో ధరించుట వలన శుభం కలుగును. వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రవారము, శనివారములు శుభము. వీరు లలితా సహస్రనామ పారాయణం చేయుట ద్వారా అన్ని విజయములు చేకూరును. శుభము కలుగును. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఫలితములు: ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు షష్టమయందు సువర్ణమూర్తి 1/5/2024 నుండి సంవత్సరము అంతయు సప్తమయందు తామరమూర్తి శని సంవత్సరం అంతయు చతురార్థమయందు సువర్ణమూర్తి రాహుకేతువులు సంవత్సరము అంతయు పంచమ ఏకాదశి యందు తామరమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశివారికి గతం కన్నా మేలుగా ఉంటుంది. అనుకున్న పనులు ఏదో విధముగా నెరవేరును. ఆత్మవిశ్వాసము పెంపొందించుకొని ముందుకు సాగిన ఆశించిన స్థాయిలో ఫలితములు పొందుదురు. వృత్తి వ్యాపారము చేయువారుకు ఆర్థికంగా బాగుండును. కుటుంబమునందు వివాహాది శుభ కార్యక్రమముల నిమిత్తం అధిక మొత్తములో ధనము ఖర్చు చేయవలసి రావచ్చును. క్రయ విక్రయములు అనుకూలంగా జరుగును. ఉద్యోగము చేయువారుకు అనుకూల వాతావరణముగా ఉండును. పై అధికారుల మన్ననలు పొందుదరు. గౌరవం పెరుగును. విజయ అవకాశములు అధికముగా ఉండును. ఆశించిన స్థాయిలో విజయాలు సాధించెదరు. సంఘములో గౌరవం పెరుగును. వ్యవసాయదారులకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉండును. కళారంగం వారికి కీర్తి పెరుగును. మంచి అవకాశాలు వచ్చును. రాజకీయ రంగం వారికి మన్ననలు పొందుదరు. వాహన విషయంలో జాగ్రత్తలు పాటించవలెను. విద్యార్థులకు అనుకూలమైన కాలము. ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించుదురు. ఉన్నత ఉద్యోగములకు ఎంపిక జరుగును. యంత్ర పరిశ్రమల వారికి పై అధికారుల వలన ఆటంకములు అధికముగా ఉండును. విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగము, అనురాధ నక్షత్ర జాతకులు నీలము, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చ ఉంగరములో ధరించడం వలన శుభం కలుగును. వీరి అదృష్ట సంఖ్య 9. అదృష్టవారము సోమవారము, గురువారము, ఆదివారము శుభము. హనుమాన్ చాలీసా పారాయణ చేయుట వలన శుభము కలుగును. తదుపరి రాశి ధనుసు రాశి. ఫలితములు: ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు పంచమయందు రజితమూర్తి 1/5/2024 నుండి సంవత్సరము అంతయు షష్టమయందు రజితమూర్తి శని సంవత్సరము అంతా తృతీయమయందు లోహమూర్తి రాహుకేతువులు సంవత్సరము అంతా చతురార్థ దశమయందు సువర్ణమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశి వారికి తలిచిన పనులు పూర్తి అగుటలో జాప్యం జరుగును. తొందరపాటు నిర్ణయములు చేయుట వలన ధన నష్టం జరుగును. తీర్థయాత్రలు చేయుదురు. బంధుమిత్రులతో విరోధము ఏర్పడును. కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. ఆర్థికముగా వెనకబడి ఉండును. అనవసర విషయముల యందు తలదూర్చరాదు. మాటలు జాగ్రత్తగా మాట్లాడవలెను. ఉద్యోగము చేయువారికి కష్టకాలముగా ఉండును. స్వల్ప మార్పులపై బదిలీలు జరుగును.
పై అధికారుల వల్ల చికాకులు ఎదురగును. భూ గృహ స్థల మార్పులు జరుగును. చోరుల వల్ల ధన నష్టం జరుగును. వివాహాది శుభ కార్యక్రమములందు పాల్గొందురు. వృత్తి వ్యాపారము చేయువారుకు దీర్ఘకాలికంగా రావలసిన బకాయిలు వసూలగును. అపవాదుల నుండి బయటపడును. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విరోధం కలుగును. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉండును. సర్వత్రా జయం కలుగును. మంచి ఫలితములు పొందెదరు. కీర్తి ప్రతిష్టలు ఇబ్బిడి ముబ్బిడిగా ఉండును. రాజకీయ రంగం వారికి ఆశించిన స్థాయిలో అభివృద్ధికరముగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును. అనుకూల పరిస్థితులు ఉండును. కళారంగం వారికి ఆదాయ వ్యయములు మిశ్రమముగా ఉండును. సమస్యలు తగ్గుముఖం పట్టును. ఆర్థిక సమస్యలు ఉండును. విద్యార్థులకు అధిక శ్రమ వలన మంచి ఫలితములు కలుగును. వ్యవసాయదారులకు అభివృద్ధికరముగా ఉండును. యంత్ర పరిశ్రమల వారికి యోగకాలము. మూలా నక్షత్ర జాతకులు వైడూర్యము, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వజ్రము, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపు ఉంగరములో ధరించడం వలన శుభం కలుగును. వీరి అదృష్ట సంఖ్య 3. అదృష్ట వారము ఆదివారము, బుధవారము, గురువారములు శుభము. మహాలక్ష్మి అష్టక పారాయణ మేలు చేయును. అంతేకాకుండా సమస్యల నుండి బయటపడివేయబడును. తదుపరి రాశి మకర రాశి. ఫలితములు: ఆదాయం 14, వ్యయం 14, పూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు చతురోద్ధం ముందు లోహమూర్తి 1/5/2024 నుండి సంవత్సరం అంతయు పంచమయందు సువర్ణమూర్తి శని సంవత్సరం అంతయు ద్వితీయమయందు సువర్ణమూర్తి రాహుకేతువులు సంవత్సరం అంతా తృతీయ నవమయందు రజితమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశి వారికి కుటుంబం నందు శుభ కార్యక్రమములు జరుగును. ఆరోగ్య విషయములందు ఇబ్బందులు ఎదురవును. స్థల మార్పులు జరుగును. కోపము చికాకు పెరుగును. తరచూ తీర్థయాత్రలు చేయి రావాల్సి వచ్చును. సంఘములో గౌరవము పలుకుబడి పెరుగును. ఉద్యోగము చేయువారుకు పదోన్నతి లభిస్తుంది. నూతన గృహ నిర్మాణములందు పాల్గొందురు. విలువైన వస్తు సామాగ్రి సమకూర్చుకొనుదురు. బంధుమిత్రులతో విరోధములు ఏర్పడును. ప్రయాణము చేయనప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటించవలెను. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండును. ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు కలుగజేయును. పాత బాకీలు వసూలగును. క్రీడాకారులకు తగిన గుర్తింపు లభించును. ఉత్తరార్ధము అనుకూల వాతావరణముగా ఉండును. బహుమతులు గెలుచుకుంటారు. భూ గృహ మార్పులు అనుకూలముగా ఉండును. రాజకీయ రంగం వారికి మిశ్రమముగా ఉండును. సంఘములో గుర్తింపు పెరుగును. ఓర్పు నిదానము కలిగి ఉండవలెను. గౌరవప్రదమైన పదవులు దక్కును. వ్యవసాయదారులకు 2 పంటలు అనుకూలంగా ఉండును. గృహముయందు శుభ కార్యక్రమములు చేయుదురు. కళారంగం వారికి ప్రోత్సాహకరముగా ఉండును. అవార్డులు లభించును. ధనముకు ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు కష్టకాలంగా ఉండును. అధికంగా శ్రమిస్తే గాని అనుకున్న ర్యాంకులు సాధించుట అసాధ్యము. యంత్ర పరిశ్రమల వారికి ఒడిదుడుకులు అధికముగా ఉండును. ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపు, శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యం, ధనిష్ఠా నక్షత్ర జాతకులు పగడం ఉంగరంలో ధరించడం వలన శుభం కలుగును. వీరి అదృష్ట సంఖ్య 8. అదృష్ట వారము సోమవారము, మంగళవారము, గురువారము, శుక్రవారములు శుభము. ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేయుట వలన అన్ని విజయములు చేకూరును. తదుపరి రాశి కుంభరాశి. ఫలితములు: ఆదాయం 14, వ్యయం 14, పూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు తృతీయమయందు తామరమూర్తి
1/5/2024 నుండి సంవత్సరము అంతయు చతురార్థమయందు లోహమూర్తి శని సంవత్సరము అంతయు జన్మమయందు తామరమూర్తి రాహుకేతువులు సంవత్సరము అంతా తృతీయ అష్టమమయందు లోహమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశి వారికి బంధుజన వియోగం కార్య విలంబన జరుగును. ఆచితూచి వ్యవహరించి రావాల్సి వచ్చును. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండుట మంచిది. నూతన వ్యక్తులతో పరిచయములు పెరుగును. వృత్తి వ్యాపారము చేయువారికి ఆకస్మిక ధనప్రాప్తి జరుగును. అధికారులతో చిక్కులు ఏర్పడును. గృహ మార్పులు స్థానచలనము నూతన గృహ కొనుగోలు చేయుదురు. తరచూ ప్రయాణములు చేయవలసి రావచ్చును. వివాహాది శుభ కార్యక్రమముల యందు పాల్గొందురు. సమాజములో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఉద్యోగం సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగం చేయువారుకు పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉండును. పదోన్నతికి అవకాశం కలదు. బదిలీలు జరుగును. క్రీడాకారులకు అధికారుల ప్రశంసలు లభించును. అనుకూల సమయము. విజయం సాధించి సంతోషంగా ఉందురు. రాజకీయ రంగం వారికి సామాన్య ఫలితములు కలుగును. ఉన్నత వర్గం వారి ప్రోత్సాహం లభిస్తుంది. వాహన ప్రయాణములందు జాగ్రత్త అవసరం. విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులగుదురు. మంచి ఫలితములు పొంది సంతోషంగా ఉందురు. కళాకారులకు ఉత్సాహంగా ఉండును. వ్యవసాయదారులకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉండును. యంత్ర పరిశ్రమల వారికి ఒత్తిడి అధికంగా ఉండును. ఆశించిన విధముగా ఫలితములు ఉండవు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉండును. యంత్ర పరిశ్రమల వారికి ఒత్తిడి అధికంగా ఉండును. ఆశించిన విధముగా ఫలితములు ఉండును. ధనిష్ఠా నక్షత్ర జాతకులు పగడము, శతభిష నక్షత్ర జాతకులు గోమేధికము, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు పుష్యరాగము ఉంగరములో ధరించడం వలన శుభము కలుగును. వీరి అదృష్ట సంఖ్య 8. మంగళవారము శనివారములు శుభము. ఈ రాశి వారికి లక్ష్మీ నరసింహ కరావలంబ సూత్రం పారాయణ చేయుట వలన శుభములు విజయములు సొంతం చేసుకోగలరు. తదుపరి రాశి మీనరాశి. ఫలితములు: ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురువు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి 30/4/2024 వరకు ద్వితీయమయందు రజితమూర్తి 1/5/2024 నుండి సంవత్సరము అంతయు తృతీయమయందు సువర్ణమూర్తి శని సంవత్సరము అంతా ద్వాదశియందు రజితమూర్తి రాహుకేతువులు సంవత్సరము అంతా జన్మ సప్తమయందు తామరమూర్తులుగా సంచరించుదురు. ఈ రాశి వారికి ధనాదాయం క్రమంగా మెరుగుపడుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేయుదురు. కోర్టు వ్యవహారాలందు జయం కలుగును. ఉద్యోగము చేయువారులకు అనుకూలంగా ఉండును. పై అధికారుల మన్ననలు పొందుదురు. అనుకున్న చోటుకు బదిలీలు జరుగును. సంతోషముగా ఉండును. గతం కన్నా మేలుగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అన్ని పనుల యందు విజయం పొందుదరు. వాహన లాభం కలదు. నూతనంగా చేయు ప్రయత్నములు ఫలించును. రాజకీయ రంగం వారికి ఎదురులేని కాలము. అన్ని రకముల అభివృద్ధిదాయకముగా ఉండును. ఉన్నత పదవులు చేపట్టెదరు. వృత్తి వ్యాపారము చేయు వారికి మిక్కిలి లాభదాయకంగా ఉండును. భూములు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణములు కలిసి వస్తాయి. ఆర్థికంగా బాగుండును. క్రీడాకారులకు మంచి సమయము. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగును. విద్యార్థులు మంచి ఫలితములు సాధిస్తారు. వ్యవసాయదారులకు అనుకూలమైన కాలము. కళాకారులకు ఆర్థికముగా బాగుండును. యంత్ర పరిశ్రమల వారికి మిశ్రమ ఫలితములు కలుగును. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు పుష్యరాగము, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు నీలము, రేవతి నక్షత్ర జాతకులు పచ్చ ఉంగరములో ధరించడం వలన శుభం కలుగును. వీరి అదృష్ట సంఖ్య 3. అదృష్ట వారములు: ఆదివారము, సోమవారము, గురువారములు శుభము. వీరు సుబ్రహ్మణ్య దుర్గాష్టక పఠనం వలన
శుభము కలుగును. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు, జగన్మాత కనకదుర్గ సమస్త మానవులను కాపాడి శుభము కలుగజేయుగాక. సర్వే జనా సుఖినో భవంతు.